Prime, Andhra News. Good morning, everyone. As we are celebrating 80 years of independence, Yuva Shakti 2047 is the theme of the year. As we celebrate the 80th independence of our nation, let us proudly remember the authorities of the freedom fighters and honor the journey of India towards becoming a stronger, more progressive, and self reliant nation. This year theme is Yuva Shakti 2047, reminds us that the youth are driving force behind the India's vision for a developed nation by 2047. Their ideas, energy, innovation, and commitment will shape the India for tomorrow. Let us all come together with confidence, responsibility, and patriotism to contribute towards a brighter, stronger, and more inclusive India. Let us dream together, let's act together. Let's build India for 2047 together. Jai Hind. గుడ్ మార్నింగ్. ఈరోజు 79 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 80th ఇయర్లో మన ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ తరపు నుంచి దేముడు మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు స్వాతంత్రానికి కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. ఎక్కువగా దాంట్లో యూత్ అంటే 19 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ లోపు ఉన్నటువంటి యూత్ దీనికోసం, ఈ స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలను సైతం అర్పించారు. మరి అటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశం ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు 120 దేశాలకు ఆహార ఉత్పత్తులను సప్లై చేసే స్థాయికి ఈరోజు ఎదగలిగాం. అలాగే భారతదేశంలో ఈరోజు అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని భాషల వారు కూడా ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు అంటే కారణం ఆ రోజు ఎవరైతే ప్రాణత్యాగాలు చేసి అర్పించి మన దేశం కోసం అర్పించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మనందరం రుణపడి ఉండి మరి దాన్ని 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క ఇండిపెండెన్స్ డే వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకుని ఈ పండుగని భారీగా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అయితే ఒక మెరిట్స్ కాకుండా దీనిలో డిమెరిట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా యూత్. మరి యూత్ కోసం ఈరోజు గ్రామాల్లో అయితే విద్య అనేది చాలా దొరకనటువంటి పరిస్థితి, అలాగే వైద్యం కూడా మనకు అందని పరిస్థితిలో ఉంది. మరి వాటిల్ని కూడా ఆర్థికంగా మనం తట్టుకోగలగాలంటే మరి దీన్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే యూత్ ఉందో మరి యూత్ ఉద్యోగాలు లేక ఇతర దేశాలకు ఈరోజు వలస వెళ్ళడం జరుగుతుంది. దానికోసం ఈ కన్జ్యూమర్ రైట్స్ తరఫున ఖచ్చితంగా మా వంతుగా మేము ఏదైతే యూత్కి వైద్యం కానీ, విద్య కానీ, అలాగే ఉద్యోగం కానీ దొరకలేదో దాని మీద మేము పోరాటం చేస్తూ అన్ని విధాలుగా గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటామని మనం చేసుకుంటూ చాలా తీసుకుంటాం. జై హింద్. జై హింద్. జై హింద్.